నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ను వివిధ సంఘాల నాయకులు కలిశారు. వివిధ అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ను సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ నల్గొండ పట్టణానికి చెందిన జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావడం జిల్లా వాసులకు గర్వకారణమని అన్నారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేలా కృషి చేయాలని అన్నారు. కేశవులు వెంట హరికృష్ణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వారు చిన్నప్పటి నుంచి నల్గొండ జిల్లా వాసులు, నల్గొండలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మరి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఎన్నో తీర్పులు ఇచ్చి మంచి పేరు పొందిన షమీం అఖ్తర్ గారు ఇవాళ హెచ్ఆర్సీ చైర్మన్ అవ్వడం వల్ల గర్వకారంగా ఉంది. వారు మానవులకు జరుగుతున్న అన్యాయాలపైన, ఇబ్బందులపైన వారు పోరాటం చేయడం కోసం ముందుంటారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్స్కు మానవులందరూ కూడా అప్పీల్ చేసుకొని దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిపైన విచారణ చేసి తీర్పులు ఇస్తారు. వారు మంచి స్వామ్యుడు. వారు కూడా ఇంకా ఎన్నో పదవులు అభ్యసించి ఉన్నతమైన శిఖరాలు ఎదగాలని కూడా కోరుతాను. థ్యాంక్ యూ. అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అఖ్తర్ను డాక్టర్ అంబేద్కర్ జగ్జీవన్ రావు సేవా సంఘం, మాదిగ సంఘాల జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో కత్తుల జగన్ కుమార్, వంటపాక యాదగిరి, భాషపాక హరికృష్ణ, పెరిక అంజయ్య, చింత శివరామకృష్ణ, పందుల రాజు, విరిగి ప్రసాద్, కత్తుల సన్ని తదితరులు ఉన్నారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులైన వారికి మరి మేము హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వారికి ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా షమీం అఖ్తర్ గారిని నియమించడము ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి వారి యొక్క పదవిలో కూడా అందరికీ న్యాయం చేస్తారనే ప్రగాఢమైనటువంటి నమ్మకము మా అందరికీ ఉన్నది. ముఖ్యంగా అలాంటి మనిషి నియమించినట్లయితే దళిత వర్గాలకు, పేద వర్గాలకు, నిరుపేదలకు సరైనటువంటి న్యాయం జరుగుద్దని మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ మరి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు అన్ని అష్టైశ్వర్యాలు కలిగించి మరి వారిని మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ను డ్వాప్ ప్రధాన కార్యదర్శి, ఏఐసిబి ఉపాధ్యక్షుడు పొనుగోటి చొక్కారావు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. అంధ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. చొక్కారావు వెంట మాజీ సర్పంచ్ నాగులవంచ వెంకటేశ్వరరావు ఉన్నారు. మా పురాణ కలిసి చదువుకున్న మిత్రుడు షమీం అఖ్తర్ గారికి ధన్యవాదాలు. నన్ను గుర్తుపెట్టుకొని రాత్ర ఫోన్ చేసినట్టు రావాయ గెస్ట్ హౌస్కి వస్తున్నా అన్నాడు. సభ్య సమాజం ఇటువంటి వాళ్ళను రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎవరైతే మా అంధత్వాన్ని కించపరుస్తుండ్రో వాళ్ళందరికీ ఇది గుణపాఠం కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని నా ప్రియమిత్రుడు నన్ను గుర్తుపెట్టుకునేందుకు ధన్యవాదాలు చెప్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మాకు సపరేట్ కళాశాలలు వద్దు, ఇంటిగ్రేటెడ్ కావాలి. అట్లయితే మన ఇద్దరం పరిచయం చదువుకున్నాం కాబట్టి గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేయి, ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేక కళాశాలలు బంద్ చేయండి, జనజీవనంతో కలపమని ప్రభుత్వాన్ని ఆదేశించమని విజ్ఞప్తి చేస్తున్నా. దానికి ఉదాహరణ మీరే అని అతనికి చెప్పడం జరిగింది. మాకే అవకాశం ఇచ్చిన, నన్ను గుర్తుపెట్టుకుని నా కాల్ చేసిన మిత్రునికి ధన్యవాదాలు.